హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను టాక్స్. ఈరోజు వీడియోలో అయితే ఫ్రెష్గా నెయ్యి ఎలా తీసుకోవాలి, మన ఇంట్లోనే ఫ్రెష్ నెయ్యి ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే చూడబోతున్నారు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకోకుండా ఫుల్ వరకు చూడండి. ఏంటి ప్రాసెస్ అని అయితే మీకు మొత్తం A to Z అర్థమవుతుంది. తెలియని వాళ్ళు తెలుసుకుంటారనే ఈ వీడియో అండి, వేరేగా అనుకోమాకండి మాకు తెలియదా అనేసి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 1 వీక్ ఫ్రెష్ పాల మీగడ తీసి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామండి. పాల మీగడ అంటే ప్యాకెట్ పాలు కాదు, కేంద్రం నుంచి అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొచ్చారు. ఇలా దొరుకుతుంది మాకు. సో దాన్ని 1 వీక్ అంతా కూడా కలెక్ట్ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఇట్లా తీసుకున్నాను. ఓ బాక్స్లో మూత పెట్టేసి మీరు స్టోర్ చేసుకుంటే ఎటువంటి స్మెల్ అనేది, బ్యాడ్ స్మెల్ అట్లా ఏమి రాదు, ఫ్రెష్గానే ఉంటుంది. అది కలెక్ట్ చేసిందంతా 1 వీక్ది ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. గిన్నెలోకి వేసేసుకొని ఈ మజ్జిగ కవ్వం మునిగేంత వరకు కూడా వాటర్ పోసుకోండి. నా దగ్గర అయితే 2 ఉన్నాయి, మజ్జిగ కవ్వం ఉంది, అది కూడా ఉంది, దాంతో కూడా చెయ్యొచ్చు. కానీ దానికంటే కంఫర్ట్గా మజ్జిగ కవ్వమే అనిపిస్తూ ఉంటుంది. చేతులు నొప్పి వచ్చినా పర్వాలేదు, చేతులకి ఎక్సర్సైజ్లా అనిపిస్తుంది. చాలామంది మిక్సీ జార్లో వేసేస్తూ ఉంటారు త్వరగా అయిపోతుంది అని. ఎందుకో అట్లా నచ్చదు నాకైతే. ఇట్లా చేతితో చిలుక్కుంటేనే బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంది అనమాట. ఒక అరగంట అయితే పట్టిద్దండి ఇది రావడానికి. ఓపుకున్న వాళ్ళు ఇలా చేసుకోండి. మన చేతులతో నెయ్యి ప్రిపేర్ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఫ్రెష్ నెయ్యి మనం తీసుకోవచ్చు అనమాట. అరగంట తర్వాత అయితే వచ్చేసింది, చూసారా, ఫ్రెష్ వెన్న అయితే వచ్చేసింది. ఎటువంటి స్మెల్ కూడా రాదండి, చాలా బాగుంటుంది, ప్యూర్ గీ అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. నేనైతే ప్రస్తుతానికి ఇలా తీసేసాను. వచ్చినంత కూడా కలెక్ట్ చేసి వేరే బౌల్లోకి వేసుకుంటున్నాను. చూడండి, క్వాంటిటీ కూడా చాలా బాగుంది. ఈ నెయ్యి అంతా కూడా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద సిమ్లో పెట్టాలి. చాలా సిమ్లో పెట్టి మరిగించుకోవాలండి. ఈ నెయ్యి అంతా, ఈ వెన్న ఏదైతే ఉందో ఈ వెన్న మొత్తం కూడా సిమ్లో పెట్టి కరిగించుకోవాలి. స్లోగా కరుగుతూ ఉంటుంది, అక్కడే ఉండాలి, పక్కనే ఎటు వెళ్ళకోకుండా చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే పొంగుతుంది, నెయ్యి అనేది పొంగుతుంది అనమాట స్లోగా. కొంతమంది ఎట్లా అంటే కొంచెం నొరగ్గా ఉన్నప్పుడే తీసేస్తూ ఉంటారు, వైట్గా ఉంటుంది. అది అస్సలు బాగోదండి. కొంచెం మరగాలి నెయ్యి అనేది, కింద పార్ట్ అనేది బ్రౌన్గా రావాలి. ఇదిగోండి చూపిస్తున్న విధంగా అయితే ఇలా బ్రౌన్గా రావాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుంది నెయ్యి. చల్లారిన తర్వాత మనకి పూసగా వస్తుంది, అది కూడా లాస్ట్లో చూపిస్తాను వీడియోలో. ఇంకంతే, చల్లారిన తర్వాత ఒక డబ్బాలోకి అయితే తీసుకోండి, గాజు డబ్బాలోకి తీసుకోండి, ఇంకా మంచిది. ఇది మొత్తం కలెక్ట్ చేశానండి. ఇంకా నెక్స్ట్ టైంకి డబ్బా అయితే నిండిపోతుంది అనమాట. ఫైనల్ అయితే మన నెయ్యి ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి మీకు చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి. కొంతమంది వేస్తూ ఉంటారు, యాలక్కాయలు వేస్తారు, కరివేపాకు వేస్తారు. అవేమీ అక్కర్లేదు. మీరు మంచిగా మరిగిస్తే కానీ నెయ్యి అవన్నీ అయిపోయినా కమ్మగా వస్తుంది అనమాట. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న ఓకే, బయట స్టోర్ చేసుకున్న ఓకే. చూసారా ఎంత బాగుందో, ఫ్రెష్గా పూసలా ఉంది. చాలా పప్పులో కానీ ఆవకాయలో కానీ వేసుకుంటే అద్దుర్సండి. మీరు కూడా ఒక్కసారి ఇట్లా స్టోర్ చేసుకొని మీగడ అనేది ట్రై చేయండి. వీడియో నచ్చిందా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.